సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ పరుష పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. దేవుళ్లందరికీ మొక్కుకో, ఒకవేళ గులాబీ జెండా గెలిస్తే నీకుంటది కేసీఆర్ ను విమర్శిస్తావా? ఆయన తెలంగాణ తెచ్చినప్పుడు చంద్రబాబు సంచులు మోసిన బ్రోకర్ వినువు అని తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు. తిరుమలలో సులభంగా లడ్డులు పొందేందుకు వీలుగా విక్రయ కేంద్రాల్లో యూపీఐ పేమెంట్లను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం క్యాష్ ద్వారానే లడ్డులు తీసుకునే పరిస్థితి ఉంది. కియోస్క్ యంత్రాలను అందుబాటులో తెచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. అసంపూర్తిగా ఉన్న బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హత కలిగిన వారికి ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున ఇచ్చామని తెలిపారు. దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీర్మానం వల్లన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సూర్యాపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సభ నుంచి రెడ్లు వెల్మలు వెళ్లిపోవాలని అన్నారు. సభలో కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మాత్రమే ఉండాలని సూచించారు. గతంలోనూ ఆయన ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయగా కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ నిజామాబాద్లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. మైనార్టీల అభివృద్ధి కోసం మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.